చాలా రోజుల తర్వాత, అంటే సుమారు 10 సంవత్సరాల తర్వాత నేను మీడియా ముందుకు వస్తున్నా. తెలంగాణ తెలుగు అస్తిత్వము ఇదంతా అంత పెద్ద సబ్జెక్టులు అందరు పెద్దోళ్ళు అందరూ చెప్పేసారు. అంటే అంత పరిజ్ఞానం తక్కువనే ఉంటుంది నాకు, అయినా కూడా అన్నలు చెప్పిందంతా నిజం. అదే నేను కేవలం తెలుగు సినిమా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. లక్ష్మి అంటే ఎవరిదండి పేరు? లక్ష్మి అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. తులసి అమ్మాయి, రాధ అమ్మాయి. ఈ ఆడంగ విధులు కాబట్టే వాళ్ళ హీరోలను ఆడోళ్ళ పేర్లతో ప్రోత్సహించుకుంటారు. నేను చెప్తున్న 3 సినిమాలు కూడా నిన్న వచ్చిన పుష్ప అంటే అమ్మాయి పేరు. వీళ్ళ మనస్తత్వమే ఆడంగి మనస్తత్వం. అందుకోసమే వాళ్ళ హీరోలకు ఆడవాళ్ళతో పెట్టుకుంటారు. నాది సుదీర్ఘమైన 24 ఏళ్ల ప్రస్తావం. నేను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, నేను ఇద్దరం ఒకటే రోజు పెట్టబట్టుకొని మధురానగర్, కృష్ణనగర్లో తిరిగినాం. ఆ ట్రావెలింగ్లో చాలా తిరిగినాం, చాలా చేసినాం. నేను ఆడంగి అంటున్నది కేవలం ఆడవాళ్ళ పేర్లతో సినిమాలు హీరోలు అనుకునే మేధావి దద్దమ్మ మేధావులారా. నెక్స్ట్ ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దాం. వాడు చేసిన ప్రతి సినిమాలో ఒక ఆడంగి వేసి ఉంటుంది. ఒక చీర కట్టుకొని డాన్స్ స్టెప్పులు వేస్తాడు. యూ టేక్ ఎనీ మూవీ, ఖుషి తీసుకోండి, తాగుకుంటూ ఆడంగి వేసుకొని ఆవు అంటాడు. ప్రతి సినిమాలో, తమ్ముడు సినిమాలో ఆవిసి లక్కీ అబ్బో అనుకుంటేవాడు. అంటే వాళ్ళ బాడీలో నిజమైన కఠినమైన మొగోడు ఉండడు, కఠిన అట్లే ఉంటాయి. ఇలాంటి వ్యవస్థలో 24 సంవత్సరాలు ట్రావెల్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాము అంటే ఇక మేము ఎన్ని అవమానాలు పడ్డామో. ఒకరోజు ఒక పెద్ద సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద కూర్చోబెట్టినాను. పక్క నేను అప్పుడే రాసుకుంటుంటే, అంటే నేను రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ కాబట్టి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. తెలుగు రాయడం బాగొచ్చు. నా క్వాలిఫికేషన్ ఏంటి అంటే వారి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ రావడానికి తెలుగు రాయడం బాగొచ్చు, బొమ్మలు బాగా తీస్తాడు, ఆర్టిస్టులు. అలా 2 రోజులు 3 రోజులు 5 రోజులు అయింది. ఆ ప్రొడ్యూసర్ కూర్చొని పాము అని అన్నాను. అంటే నేను కట్టబట్టుకుని అటు ఇటు తిరుగుతున్న భయం అవుతున్నా. పాము అంటే ఉనికైనా భయం కదా. ఇట్లా చేపెట్టి పాము అంటున్నాడు. ఎక్కడ తిరిగింది, ఇక్కడ పాము ఎక్కడ అని చెబుతే, పాము అంటే వాళ్ళ భాషల్లో చేతుని ఇట్లా రాయడాన్ని పాము అంటారు. పామండి అంటారు. ఉట్టిగానే ఇట్లా చేయబెట్టి పాము అంటే నేను పాము ఆయన చేయి గులగులు అవుతుంది పాము అన్నాడు. ఇదే అంటే దిస్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ ప్రొడ్యూసర్ పేరు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు. నేను మళ్ళీ దాంట్లో వెనక ముందు ఏముండదు నాది. ఆయనతో పాటు నా జరిగిన 10 సినిమాలు కూడా చేస్తున్నాం. ఇలాంటి అవమానాల మధ్య తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తిరగబడ్డ తెలుగు బిడ్డ మన తిరగబడ్డ తెలంగాణ మన సూర్యాన చేసిన సినిమాలో ఆ సినిమాని ప్రత్యేకంగా వీక్షించడానికి పోయినాను. నా సినిమా తిరగబడ్డ తెలంగాణ సినిమా ఇప్పుడు మన కాలేజీ టీవీ సినిమాలు అందరూ చేసినప్పుడు నాకు చూడగానే అసలు మనం ఏడున్నాం రా, చిన్న షార్ట్ ఫిలిమే అది. మనం ఎక్కడున్నాము, మనం ఏ సినిమాలో పనిచేస్తున్నాము, ఎవరి కోసం పనిచేస్తున్నాము అని చెప్పేసి ఇది కాదు మనం చేయాల్సిన సినిమా. కేవలం 24 క్రాప్స్ పెట్టి మనం తెలంగాణ సినిమా చూస్తా. అదే రోజు వాళ్ళ సక్సెస్ఫుల్ మీట్ అవార్డు ఫంక్షన్లో అనౌన్స్ చేసినంత వరకు బాగానే ఉంది. ఓన్లీ నందన్ సుబ్బారెడ్డి సార్ దగ్గరికి పోయినా, ఇంకా వాళ్ళ దగ్గర పోయినా, శేఖర్ అన్న కూడా మా బంధుకు సినిమా ఆఫీసులో లాంచ్ చేశారు. ఇట్లా తిరుగుతున్న ప్రస్థానం జరుగుతుంది. కొన్ని 24 క్రాప్స్లో మన వీరాది వీరులు లేరు మనకి. అప్పుడు డిసైడ్ అయిన ఏదేమైనా సరే నా షూటింగ్లో ఇట్లా బోర్డు పెట్టిన కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళకే అప్రవేశం అని. మనకేమవుతుంది అంటే హీరోలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ వీళ్ళందరూ ఈజీగా తీసుకోగలుగుతాం. కొంచెం నాన్ స్కిల్ లేబర్ వస్తారు, లైట్లు మూసేవాళ్ళు కానీ, కాస్ట్యూమ్స్ పెట్టుకోవాలి, ఫుడ్ వచ్చేవాళ్ళు. వాళ్ళని అడగలేం కదా మీ తెలంగాణ ఆంధ్ర. ఖచ్చితంగా అడిగితే ఏమంటాడు, మాకు అమ్మమండి అంటాడు. ఇవాడు కొట్టేసుకొని పోతుంది అన్నట్టు. దయచేసి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి, లేకపోతే ఇంత దిక్కచ్చిగా చేసినాం. ఆ సినిమా ఫైనాన్షియల్గా సక్సెస్ అయిందా పక్కన పెడితే మీకు 10 జిల్లాల మీద వచ్చిన బిరుపుల సాంగ్ ఉంటుంది కదా, పూసిన పున్నమి ఎన్నెలమైన తెలంగాణమైన, ఆ పాట సృష్టికర్త నేను. గోరేటి వెంకన్నను ఎంత అంటే గోరేటి వెంకన్న లేకపోతే ఆ పాట లేదు. గోరేటి వెంకన్న నా ఆలోచనలకి
గోరెటెక్కడి నుంచి పదాలకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ సాకేత్ అందులోనే సిద్ధారెడ్డి సార్ అద్భుతమైన పాట, మొన్న ఒక పాట వినిపిస్తే ఈ పాట నాకియండి అని ఒకరు అడిగారు సార్. అంటే ఇది సినిమా రిలీజ్ అయిందిరా అని చెప్పింది. తెలంగాణ సాయుధ పోరాట వీరులు అందరూ ఉన్న సినిమాని ప్రతి ఒక్కరు రావినారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఇట్లా బండి యాదగిరి ప్రతి ఒక్క ఔన్నిత్యాన్ని పాడుకుంటూ మన సిద్ధారెడ్డి సార్ రాసిన పాట ఇప్పుడు మా గూస్ బంప్స్ వస్తాయి. ఆ పాట నేను మళ్ళీ త్వరలో మళ్ళీ రీరిలీజ్కి ఇది ఒక క్లుప్తంగా చెప్తున్నాను. ఇక వాళ్ళ పరిస్థితికి వద్దాం. పెద్ది అని నిన్న మధ్య వచ్చిన సినిమా, నేను దానికన్నా మాట్లాడకంటే ముందే ChatGPT మొత్తం సెర్చ్ చేసిన, మన గూగుల్ అంతా చేసిన, పెద్ది అనే పదమే లేదు. పెద్ద మాండలికంలో పెద్ది అనొచ్చు. దేవుడు మావయ్య అంటారు. మావయ్య పదమేడు ఆయన మామయ్య MAMAYY వచ్చినట్టుగారు మావయ్య అంటారు. సో మీ మాండలికంలో మీరు మాట్లాడుకుంటేనేమో అది ఓకే, నా మాండలికంలో నేను మాట్లాడుకుంటూ వచ్చిన బాగేంటి మీకు? మీ మాండలికంలో మావయ్య అయినప్పుడు నా మాండలికంలో ఎరుపులాయితం అవుతుంది, బలగం అవుతుంది, పుస్తమెట్టలు అవుతాయి, బాసింగాలు అవుతాయి, 100 సినిమాలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయాన్ని ఇంకా రైట్ అయితే మన తప్పండి. ఇంకొక గమ్మత్తైన విషయం జరిగింది ఏంటి అంటే ఈ ఎరుపులాయితం దగ్గర ఒక సినిమా టైటిల్ రిలీజ్ కావడానికి ఒక చిన్న ఫంక్షన్ చేస్తారు. ప్రజల్లో చేరడానికి మినిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹1,00,00,000 ఖర్చు పెడితే కానీ అంత లెవెల్ పబ్లిసిటీ కాదు. ఈ సినిమాకి ₹10,00,00,000 పబ్లిసిటీ ఉంది. ఈరోజు అందరం కూర్చున్న రీజన్లో ఒక భాగం కూడా ఎరుపులాయితమే అనుకుంటున్నాను నేను. వాడేవాడు దద్దమ్మ, వాడు చిన్నగా మాకు డబ్బింగ్ చేస్తారా అని ఇక అదును దొరికింది. ఫస్ట్ ఛానళ్ళ మీద ½ గంట ప్రోగ్రామ్కి వెళ్ళిపోయింది. నేను తెలిసి నాకు ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ సినిమా 2-3 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయిన సినిమా. మన వినయ్ భాస్కర్ అన్న వాళ్ళ తమ్ముడు విజయ్ భాస్కర్ అన్న తరుణ్ భాస్కర్కి చెప్పిస్తే తరుణ్ భాస్కర్ గారు హీరోగా వేరే ప్రొడక్షన్ కంపెనీలతో స్టార్ట్ అయిన సినిమా అనివార్య కారణాలు ఆగిపోయింది. కానీ చక్కెర అవుతుంటుంది, చక్కెర కొడుతుంటే అరే ఒక కథ మంచిగా ఉన్నది తక్కువ పట్టేస్తుంది వాళ్ళు. ఇది స్టార్ట్ అయింది, అంతా మంచిగానే ఉన్నది. ప్రాంగణంలో రిలీజ్ ప్రాంగణంలో జరిగింది ఏంటంటే ఒక అమ్మాయి, మీరందరూ తెలంగాణ వాళ్ళే ఉన్నారు, నేను ఒక్కనే ఆంధ్ర అమ్మాయిని, నాకు ఎట్లుంటున్నాను అలాగే దాంట్లోకి వెళ్ళి ఇది తెలంగాణ సినిమా ఏం కాదు, మొత్తం సినిమా అంటాం. ఆంధ్రలో మన హీరో అంటాడు ఇది గ్లోబల్ సినిమా అంటాడు, ప్రొడ్యూసర్ అంటాడు ఈ తెలుగు అమ్మాయి అంటాడు ఆమెను, ఎవరు మన హీరోయిన్ నాగదుర్గమ్మని. మీరు మా వాళ్ళని కూడా మీరు తెలుగు ఎందుకు పెళ్లి చేస్తున్నారు? ఇది తెలంగాణ కథనే. నీ పుష్ప రాయలసీమ చిత్తూరులో ఉంది కదా, నీ తండ్రిలో వచ్చే శ్రీకాకుళంలో ఉంది కదా, ప్రతి సినిమాకు ఒక నేపథ్యం ఉంటుంది. నువ్వు అట్లా చెప్పు. ఇది ఇప్పుడు తెలుగుకి సెన్సార్ బోర్డు సపరేట్ లేదు, తెలంగాణకు సెన్సార్ బోర్డు సపరేట్ లేదు కాబట్టి ఇది తెలుగు సెన్సార్లో చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సినిమా అని చెప్పిన దద్దమ్మని నేను అంటున్నాను. నేను అంతే. ప్రతి కథకి ఒక నేపథ్యం ఉంటుంది కదా, ఇది తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న కథ అని గల్లా ఇప్పుడు చెప్పండి మీరు ఫస్ట్. సో ఇలాంటి వాతావరణంలో ఇంతమంది భాషణ వారికి అయిపోయింది థాట్ పాలిసింగ్ అని మమ్మల్ని ఇండైరెక్ట్లీ డైరెక్ట్గా మనం వేస్ట్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే దారిలోకి వెళ్తున్నాం. మన సినిమా ప్రయాణంలో కొన్ని టైటిల్స్ గమ్మతుంటాయి. మన దగ్గర అత్త అల్లుడు ఎదురు కూర్చొని మాట్లాడుకోరు. మాట్లాడితే మా అమ్మ 96 సంవత్సరాలు బతికింది, మా బావల ముందు ఏ రోజు ఆమె కూర్చున్నది లేదు, ఆమె కాళ్ళ నొప్పి ఉంటే కూడా గోడ పోయి నిలబడుతుండే. వాళ్ళ సినిమాలు ఎట్లుంటాయి, అత్త అల్లుళ్ళ సవాల్, అత్త మజాక, అల్లుడా అత్త అల్లుడా, అత్తకు యముడు అమ్మాయికి మొగుడైతే అత్తకు యముడైతాడంట, అదేంటి మళ్ళీ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఒక మంచి రిలేషన్షిప్ అత్త అల్లుడు అనే గౌరవప్రదమైన రిలేషన్షిప్లను కూడా వ్యంగ్యంగా చేస్తాడు. చిరంజీవి ఫిల్మ్ వచ్చింది అందరూ తెలుసు, అల్లుడా మజాక. చిన్నది ఒక దగ్గర ఉంది, పెద్దది ఒక దగ్గర ఉంది, అత్త మధ్యలో ఉంది అంటున్నా పాట అదే కదా. ఇలాంటి సంస్కృతిని మన నెత్తిలో పిచ్చి నింపి 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 మేము ఏదైనా కథ చెప్పేవారు కానీ బిర్యానీ బాత్ వచ్చిందిరా అంటాడు.
పెసరట్టు తినరు? మాకెందుకు రాదు పెసరట్టు వద్దేది, నాకు నేను ఉప్మనే తింటా, నేను గట్కనే తింటా. దానికి కూడా వేధింపులే స్టార్ట్ అయ్యే రోజులుండే. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఒక డిక్కచ్చిగా చెప్తున్నాను, తెలంగాణ సినిమాకి ప్రత్యేకమైన సదుపాయాలు రాలేదు. సినిమా పైన ఇప్పుడు V6లో మన తెలంగాణ యాసలో న్యూస్లు చదవగానే వాడు అన్ని ఛానల్లో స్టార్ట్ చేసాడు. V6లో పాటలు తీయగానే వాడు ఇంకో అన్ని పాటలు తీస్తాడు. ఏదైనా ఈ దాసనారాయణ తీస్తాడు, వసే రావులమ్మ, అది హార్ట్ఫుల్ సబ్జెక్ట్. అప్పుడు నక్సలిజం రగులుతుండే సబ్జెక్టు. ఆ సబ్జెక్టులు కూడా మావే రావాలి, డబ్బులు కూడా మాకే రావాలి. ఇంకో పెద్ద మనిషి ఉన్నారు ఆయన అంటే గారు, ఆయన కూడా అంతే. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే తెలంగాణ కల్చర్ అవసరమే, వారికి తెలంగాణ కథ అవసరమే, తెలంగాణ ప్రాంతం అవసరమే. కానీ అది తెలుగు సినిమా, తెలంగాణ సినిమా కాదు అది. అందరికీ ఇక్కడ నా వేదన, నా బాధ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు రుద్దిందంతా మేము అనుభవించడము, నేను చెప్పింది వినండి అంతే. ఒకవేళ చూడబుద్ధి అయితే చూడరు, చూడబుద్ధి కాకుండా చూడకూడదు. ఒక సినిమా వెనకాల 5-6 సంవత్సరాల కష్టం ఉంటుంది ఒక డైరెక్టర్కి, కొత్త డైరెక్టర్కి ఎస్పెషల్లీ. ఒకరు కథ నచ్చుతాడు, బామ్మర్ది గారు వస్తాడు, ఈ కథలో ఐటమ్ సాంగ్ ఉంటే బాగుంటుంది అంటారు. ఒకడు వచ్చి అరే మా అన్నయ్య కొడుకున్నారు కదా, వాడిని కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటారు. అది ఎందుకు ఇస్తాం మనం కథ రాసుకున్నప్పుడు? ఇది ఎందుకంటే వాడే డబ్బులు పెడుతున్నాడు కాబట్టి మనం ఇంటూ ఇవ్వాలి. ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడుకొని అప్పుడు ఏమన్నారు అంటే 10 ఏళ్ళు జరిగితే కానీ మన పూర్తి ఇరుపు కాగితాలు లేవు కాబట్టి 2 FDCలు పెట్టుకుందామన్నారు. 2 FDCలు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సినిమాకి ప్రత్యేక రాయితీలు అంటూ ఏమీ లేవు. కొన్ని చాలా రాష్ట్రాల్లో, ఈవెన్ మధ్యప్రదేశ్లో లాంటి రాష్ట్రాల్లో, ఇంకా కేరళ, కొన్ని రాష్ట్రాల్లో చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్తో సినిమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొడ్యూసర్కి ఒక రాయితీ ప్రకటించింది. ఇప్పుడు పాత గవర్నమెంట్ కానీ కొత్త గవర్నమెంట్ కానీ రేపు 2.5 సంవత్సరాలు వచ్చే తర్వాత వచ్చే గవర్నమెంట్లు చేయాల్సిన పని అది. అప్పుడు మాలాంటి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎవరికి నచ్చిన సినిమా చేసుకుంటూ పోతారు. దర్శక నిర్మాతలకి, హీరోలకి, హీరోయిన్లకి చెప్పేది ఏంటిదంటే, కథ నేపథ్యం ఏంది అది చెప్పుకోండి. అది అనవసరంగా దాన్ని తెలుగు సినిమా అని చెప్పి మీరు కొత్తగా మన ప్రమోట్ చేసి కథను నాశనం చేయకండి. ఇది సభాముఖంగా చెప్తున్నాను. నేను ఎలాంటి మాటలు కూడా వెనక్కి తీసుకునే మాటలు లేవు. ఒక మిత్రుడు ఏమన్నారు, కొంచెం నోరు జారిన బ్రదర్, ఏం లేదు. అది నేను నోరు జారిన దానికి నా దగ్గర ఉన్నది. నాకు ఎందుకు అంటే, నేను 5th క్లాస్ 5వ క్లాస్ ఉన్నప్పుడు నేను పెయింటింగ్ చేస్తుంటే, మాకు అల్వార్ సార్ అని ఒక సంస్కృత మాస్టర్ ఉన్నారు. మాకు రెసిడెన్షియల్ స్కూల్లో పెయింటింగ్ వేయాలంటే ఒకరికేమో చిరంజీవి సినిమా, ఒక చిరంజీవి ఫోటో ఏమన్నారు, ఒకరికేమో NTR, ఇట్లా వాళ్ళే డిసైడ్ చేసి సినిమాల పేర్లు ఇచ్చి, అది మా చిత్రలేఖనం పోటీ. దాంట్లో నేనేం చేసిన, శోభన్ బాబు తీసి దేవుడు మామయ్య అని రాసిన. శోభన్ బాబు ఫోటో బాగానే ఉన్నది, టైటిల్లో మామయ్యకు బదులు మామయ్య రాష్ట్రం నాకు ప్రైజ్ చేయాలి. అప్పటి నుంచి నాకు మంట స్టార్ట్ అయింది. చాలా రోజులుగా తెలుగు సినిమా, తెలంగాణ సినిమాని ఖచ్చితంగా 2 పార్శ్వ ధృవాలే, 2 దాని సో దాంతో దీని సో ఇది. మీరు దర్శక నిర్మాతలారా, మీరు కూడా మీరు చేస్తున్న సినిమాని గర్వంగా చెప్పుకోండి. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సినిమా, ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సినిమా, రాయలసీమ చెట్లు కొట్టుకునేటోనికేమో, అన్ని సంపద దొంగ చేసినకేమో మన ప్రభుత్వం వచ్చి ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారు. గజరాని ఆత్మ కొట్టుకుందేమో నాకు అర్థం కాలే. ఇంతకుముందు జాతీయ అవార్డులు వచ్చే దాంట్లో కొంచెమైనా సమాజానికి ఉపయోగపడే అంశం ఏమైనా ఉందని చూసుకుని అవార్డులు వచ్చేటి. స్మగ్లర్ లిటరల్లీ, నాకు ఎవరి మీద దేశాల్లో ఎవరి మీద లిటరల్లీ ఒక అడవి సంపదను కొల్లగొడుతున్న దొంగకి ఉత్తమ నటుడు అవార్డు ఇస్తే, ఇప్పుడు వేరే కథ రాసుకునేటప్పుడు అదే వాడు చిత్తూరు అడవులు నరికిడు కాబట్టి మనం కరీంనగర్ అడవులు నరుకుదాం, వీళ్ళకెళ్ళి ఒక కథ తీద్దామని. గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. చివరిగా ఫస్ట్ తెలంగాణ బిడ్డలకి ఎవరో ఆంధ్రోలు ఏమో చేసిన దానికి అత్యధికంగా ఆవేశం పొందాల్సిన పని లేదు. ఇరుపు కాగితం అనే సినిమా నాకు స్టోరీ తెలుసు, దాన్ని బట్టి నేను నా స్నేహితుడు మిత్రుడు అద్భుతంగా సినిమా ఉంటుంది. ఇది ఖచ్చితంగా బలగం రోజులో హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ ప్రొడ్యూసర్లకి వాళ్ళకి కూడా నేను ట్రై చేస్తున్నాను, ఒకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి
తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అని చెప్పుకుంటే గౌరవం పెరుగుతుంది, రెస్పెక్ట్ ఇప్పుడు వచ్చిన రెస్పెక్ట్కి డబల్ అవుతుందని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.